అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఇస్తా లైఫ్‌కి మీ అందరికీ స్వాగతం. సో, ఇస్తా లైఫ్‌లో జీవితం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో న్యాచురల్‌గా ఎలా తగ్గించుకోవచ్చో ఇలాంటివన్నీ చెప్పబడుతూ ఉంటది. సో, ఈరోజు సమస్య ఏంటంటే చాలామంది నేను బయట చూస్తా ఉంటాను. ఈ నెక్ పైన ఉండే కలర్ వేరే ఉంటది. నెక్ కిందన ఒక కలర్ ఉంటది. చాలామంది ట్యాన్ అంటారు. అంటే నేను ఎండలో తిరిగాను దానివల్ల వచ్చిందనుకుంటారు. అది శరీరంలో పిత్తం. అంటే శరీరం హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అంటే తిన్న ప్రతి ఒక్క పదార్థం పైకి వేడి తగ్గిస్తుంది. వేడి కొట్టేస్తుంది అంటారు కదా! అందువల్ల ఏమవుతుంది, ఈ పార్ట్ అంతా నల్లగా అయిపోతుంది. రెండోది కొందరికి మెడ ఒక్కటే నల్లగా అయిపోతుంది. అదేంటో దానికి కారణం మెటల్ డెఫిషియన్సీ. సో, చాలా వరకు వాళ్ళందరికీ అర్థం కాదు. కొన్ని మెటల్స్ మన బాడీకి పడవు. ఎందుకంటే మనం డిఫరెంట్ డిఎన్ఏస్ నుంచి వచ్చినాం కదా. సో, పరంపరలో ఈ మధ్యన మిస్ అయిపోయింది కదా. అంటే మన తాతలు, తల్లులు ఇట్లా ఒక జనరేషన్ అనేది ఈ కొంత 30-40 సంవత్సరాల్లో మిస్ అవుతుంది. అలాంటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ మెటల్ సమస్య. కొందరికి సిల్వర్ పడదు, కొందరు గోల్డ్ పడదు, కొందరు ఐరన్, కొన్ని ఇప్పుడు మెటల్స్ అంటే మిక్స్డ్ అలాయ్స్ ఉంటాయి. అందుకని కూడా పడదు. సో, చాలామందికి వాళ్ళకి న్యాచురల్‌గా సొల్యూషన్ ఏమంటారంటే, మనం ఎక్కడైనా బాగా నల్లరేగడి మట్టిలు ఉంటాయి. మీరు పొలం గట్ల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే వేప చెట్టు దగ్గర పాత వేప చెట్టు, పెద్ద చెట్టు ఏదైనా ఉందనుకోండి, దాంట్లో మీకు నల్లగా ఉండే మట్టి ఉంటుంది. అది లేకపోతే పుట్టమని అంటారు. అంటే పాము పొట్లు ఉంటాయి కదా, అక్కడ మట్టి ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అలాంటి మెత్తని మట్టి తీసుకోండి, అందులో కుంకుడు పొడి వేసుకోవాలి. కుంకుడు పొడి, శికాకాయి అవన్నీ ముద్దగా చేసేసి, వీలైతే ఆవు పేడ పిడకలు భస్మం కానీ, లేకపోతే పచ్చి ఆవు పేడ కలిపిన కానీ అది మెడంతా పెట్టుకోండి. మొత్తం అంతా మెడ పెట్టుకుంటే చాలా వేగంగా తగ్గిపోతుంది. అది డ్రై అయిన తర్వాత 2 నిమిషాలు తీసేయచ్చు. లేదంటే చాలామంది ముల్తానీ మట్టి వాడతారు. ముల్తానీ మట్టిలో ఆవు పేడ పిడకల తాలూకు భస్మం వేయాలి. అంటే పిడకలు బాగా కాల్చిన తర్వాత వస్త్రకాలితం చేసి, అది పొడి భస్మం ఉంటాయి కదా, ఆ భస్మాన్ని ఈ ముల్తానీ మట్టిని అందులో కలుపుకోవాలి. కలిపేసి ముద్దలా చేసుకొని పేస్ట్లా పెట్టుకోండి, తగ్గుతుంది. ఏం సార్ ఈ సీక్రెట్ ఏంటి అంటే, పిడకల తాలూకు భస్మం అంటే పొటాషియం ఆక్సైడ్, KOH, NaOH అంటారు. అంటే అది ఆక్సైడ్ అయిపోయింది, ఆల్కలైన్ అయిపోయింది. సో, ఆ వాటర్తో కూడిన ఏదైతే ముద్దలని మీరు బట్టంతటికి పెట్టుకుంటే, ఇలా నెక్ అంతా పెట్టుకున్నప్పుడు ఈ సమస్యలు పోతాయి. అంటే ఎందుకంటే శరీరంలో కనబడేది ఫస్ట్ కంఠం. ఈ కంఠానికి మెటల్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు మీరు మెటల్ టెస్ట్ అని ఉంటుంది బయట. సో, ఎలర్జీ టెస్ట్, ఫుడ్ ఎలర్జీ టెస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగా మెటల్ టెస్ట్ కూడా మీకు చాలా వరకు డయాగ్నోస్టిక్స్లు ఉంటాయి. వీలైనంత వరకు ఆ టెస్ట్ చేయించుకొని వీలైనంత వరకు వాడకపోతే చాలా మంచిది. ఇంకోటి, కొందరికి హీట్ ఎక్కువ జనరేట్ అయిపోవడం వల్ల కష్టం అయిపోతుంది. అలాంటప్పుడు కొందరు స్ఫటికమాల ఇలాంటివన్నీ వాడతారు. సో, వెండి ఆల్వేస్ మంచిది. సో, వెండిని మన ఇంట్లో పాత వెండి ఉంది అనుకోండి, వేడి నీటిలో వెండి ఆ ముక్క వేసేసి బాయిల్ చేసి ఆ నీళ్ళు తాగండి. అంటే చంద్ అంటారు. అంటే మనం వెండిని చలవ చేస్తుంటుంది. వేడి పాలు ఉంది, వేడి పాలలో ఇప్పుడు మీకు చాలామంది స్వీట్స్ పైన సిల్వర్ కోట్ వేస్తారు కదా, అట్లా ఒరిజినల్ కోట్స్ ఉంటాయి, అవి కలుపుకొని మనం తాగొచ్చు. దానివల్ల కూడా మనకి మెటల్ అనేది బాడీలోకి వెళ్ళి ఈ శరీరంలో ఉండే సమస్యలన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుండలోని ఆవు ఏదైతే మట్టి కుండలో ఏదైతే ఉందో ఆవు పాలు బాగా వేడి చేసి అవి తీసుకున్నా కూడా, అందులో కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా ఈ చర్మ సమస్యలన్నీ తగ్గుతాయి. కేవలం ఏంటంటే ఇది బయోటిన్ అనే ఒక న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల వీళ్ళందరికీ వచ్చే పెద్ద ప్రాబ్లం. సో, దానివల్లే స్కిన్ కానీ, హెయిర్ కానీ, లేకపోతే ఇంకా నెయిల్స్ కానీ ఇలాంటి అన్నిటికీ సమస్యలు వచ్చేది బయోటిన్ లోపం. సో, వీలైనంత వరకు ఆ బయోటిన్ ఏదైతే ఉందో ఎందులో ఎక్కువ దొరుకుతుందో, లేకపోతే బయట న్యూట్రిషన్లో ఉంటుంది. సో, చాలా వరకు మేము ఈ న్యూట్రిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇలాంటి స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే బయోటిన్ లోపం ఉంటే ఇస్తాం. రెండోది మోస్ట్లీ అది వచ్చేది ఫ్యాటీ లివర్ వల్ల, వీటి వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దాని మూల కారణం మనకు తెలియాలి. అంటే ఎందుకు బ్లాక్ అయిపోతుంది, సో శరీరం ఎందుకు అలా రంగు మారిపోతుంది, కారణం ఏంటి, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏదో ఒక ఆర్గాను చాలా ఎక్కువ వేడి జరిగిపోయింది. అలాంటిది అన్నీ మరి తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ సరైన పద్ధతిలో పనిచేస్తున్నాయా, లేకపోతే దానికి ఓవర్గా మనం ఎక్కువ ప్రెజర్ పెడుతున్నామా అని మీరు తెలుసుకోవాలి. ఎవరైతే మంచిగా నిద్రపోతారో, ఇప్పుడు వచ్చేదంతా గ్రీష్మ ఋతువు, మంచిగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెమట పడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మనం రాత్రి పడుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీటితో స్నానం చేసి, వీలైతే ఇందాక నేను చెప్పినట్టు ఒక మట్టి ప్యాక్ కానీ, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాంటి ఎక్కువ కెమికల్స్ లేనివి వాడుకొని ఆ ట్యాన్ ఏదైతే ఉందో ఈ పైన పార్ట్ అని తగ్గించుకొని, వీలైనంత వరకు స్పైసెస్ తగ్గించండి. అంటే బాగా కారాలు, బాగా వేడి చేసిన వస్తువులు ఇవన్నీ తగ్గించుకొని మీ శరీరంలో ఇంకొంచెం మంచి గ్లో తయారు చేసుకుంటారు. మంచి ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ వస్తుంటాయి, వాటర్ మిలాన్స్ వస్తుంటాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు తీసుకొని మీ ఇంకా చర్మ సౌందర్యం ఇంకా పెరగాలని నేను చాలా కోరుకుంటున్నాను. సో, ఇంకేమైనా మీకు సలహాలు కానీ, సూచనలు కానీ కావాలంటే మా ఇస్టా లైఫ్కి మీరు ఫోన్ చేసి
మాతో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 6309527272. నమస్కారం.